plan to do anything less than you're capable of being, you'll be probably unhappy all your life. On that note, welcome to my channel. నేను మీ బిందు. ఇది నా మొదటి వీడియో ఆన్ యూట్యూబ్. చాలా డెలిబ్రేషన్స్ తర్వాత ఫైనల్లీ ఐఎమ్ డూయింగ్ దిస్. ఐమ్ హ్యాపీ, నర్వస్, ఎక్సైటెడ్. మై ఇంటెన్షన్ ఈజ్ నా ఏపీపీఎస్సి రీస్టార్ట్ జర్నీని మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. సో దట్ కొందరైనా, ఎస్పెషల్లీ ఎవరైతే ఇంకా మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టలేదో, టైం తక్కువ ఉందని డిస్హార్టెన్గా ఫీల్ అవుతున్నారో, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఇండివిజువల్స్, మీకు ఒక స్మాల్ ఇగ్నిషన్ లాగా ఉండాలని ఐఎమ్ హోపింగ్. ఐఎమ్ ఆల్సో ఏ వర్కింగ్ ఉమెన్. చాలామంది ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. కానీ ఐ ఫీల్ ఇట్ ఈస్ స్టిల్ డూయబుల్ ఇఫ్ యూ ప్లాన్ అవర్ టైమ్ బెటర్. ఐ డోంట్ సే ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్, బట్ ఒకసారి అటెంప్ట్ చేశాను గ్రూప్ 2 ఎగ్జామ్ 2023 నోటిఫికేషన్ది. మెయిన్స్ వరకు రాగలిగాను. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా మెయిన్స్ రాశాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. బట్ వాట్ ఎవర్ లిటిల్ ఐ నో, దాని నుంచి నేను కొన్ని వేర్ ఐ ఫెయిల్డ్ అని అనాలిసిస్ చేస్తే ఐ గాట్ టు అండర్స్టాండ్ సమ్ పాయింట్స్. అదే నేను ఇక్కడ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ అవి కరెక్ట్ చేసుకుంటూ ఈసారి నా జర్నీని సాగించాలనుకుంటున్నాను. సో మనకి టైం తక్కువ ఉంటుంది యాజ్ ఎ వర్కింగ్ ఇండివిజువల్గా. సో ఉన్న ఆ 4 to 5 hours టైంని మనం ఎఫెక్టివ్గా యూస్ చేయాలి. నో మ్యాటర్ వాట్, ఆ రోజు వేరే ఏ పనులు వచ్చినా కూడా, ఎమర్జెన్సీ అయితే తప్ప వీ హ్యావ్ టు గివ్ అవర్ టైమ్ టు ద ప్రిపరేషన్. సో నెక్స్ట్, ప్రొక్రాస్టినేషన్ హ్యాస్ టు బి కంప్లీట్లీ కట్ డౌన్. చాలా డేస్ ఉన్నాయి కదా, మంత్స్ ఉన్నాయి కదా అని ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేయడం మానేయాలి. అండ్ సెట్టింగ్ అవర్ ప్రయారిటీస్ రైట్, అండ్ వీ ఆల్వేస్ హ్యావ్ టు కీప్ దెమ్ అలైవ్. మన ప్రయారిటీస్ పెట్టుకోవడమే కాదు, నా గోల్ నేను ఏబిపిఎస్సి క్రాక్ చేయాలని పెట్టుకోవడమే కాకుండా, వీ హ్యావ్ టు స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ డ్రీమ్ అండ్ లివ్ దోస్ ప్రయారిటీస్ ఎవ్రీ డే. సో అప్పుడే ఐ థింక్ ఇట్ విల్ బీ పాసిబుల్. అండ్ ఫైనల్లీ టైమ్లీ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు 1 week అని, సో యాజ్ పర్ అవర్ స్కెడ్యూల్ వీ హ్యావ్ టు రివైజ్ టైమ్లీ. సో ఇలాంటి ఈ పాయింట్స్ అన్నిటినీ కరెక్ట్ చేస్తూ నేనైతే నా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అదే ప్రయాణాన్ని మీతో పంచుకుంటూ, నా లైఫ్లో ఉన్న చిన్న చిన్న న్యూయాన్సెస్ని కూడా మీతో ఈ జర్నీలో మీతో షేర్ చేసుకుంటూ వెళ్ళాలని ప్లాన్ అన్నమాట. సో దిస్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ డూయింగ్ దాట్. సో మళ్ళీ ఇంకో ఉపయోగపడే వీడియోతో కలుద్దాం. బాయ్.